తెలంగాణలో కమలం పార్టీ విస్తరణకు ఉత్తర తెలంగాణను ప్రయోగశాలగా మలుచుకోవడంలో బీజేపీ సఫలమవుతోందా? అక్కడ క్రమంగా సిద్ధపడుతున్న రాజకీయ మద్దతు, ఎన్నికల్లో గెలుపు పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? తెలంగాణ ఆవిర్భావం నుండి 10 ఏళ్లు అధికారంలో ఉండి 2023 ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తప్పిదాలు బీజేపీ ఎదుగుదలకు కారణమవుతున్నాయా? గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాషాయ పార్టీ ఎదుగుతోందా? ఇక స్పీడ్ పెంచాలని వ్యూహాలకు పదును పెడుతోందా? మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోందా? ఇంతకీ కమలం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బీజేపీ తెలంగాణలో బలపడుతూ వస్తోంది. బీఆర్ఎస్లో లుకలుకలు, కాంగ్రెస్ పై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఇప్పటికే బీజేపీ నేతలు సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై చర్చించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలతో జరిగిన భేటీలో కూడా తెలంగాణలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సమిష్టిగా కలిసి పనిచేయాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. రెండు పార్టీల కంటే బీజేపీ మేలు అన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలని నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఇన్ఛార్జీలను నియమించింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచబోతోంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి కీలక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లలో 7 ఇక్కడి నుంచే వచ్చాయి. దశాబ్ద కాలం పాటు ఈ ప్రాంతాన్ని శాసించిన బీఆర్ఎస్ క్రమంగా తన పట్టు కోల్పోగా ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే జోరు కొనసాగితే ఉత్తర తెలంగాణలో కమలం పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉందని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు బీజేపీ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయనే చర్చ జరుగుతోంది. ముక్కోనపు పోటీ ఉంటే తమకు లాభిస్తుందని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి ప్రదర్శించడం ఆ పార్టీకే చేటు చేసిందనే చర్చ నడుస్తోంది. దీనివల్ల అటు మైనార్టీలు కాంగ్రెస్ వైపు వెళ్లగా ఇటు హిందూ ఓటర్లు బీజేపీ వైపు వచ్చారు. ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరిపోసిన ఈ గడ్డపై ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవాలని పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రభావం, బైంసా వంటి ప్రాంతాల్లో ఉన్న మతపరమైన సమీకరణాలు బీజేపీకి ఇక్కడ హిందుత్వ కార్డును బలంగా వాడటానికి ఉపయోగపడ్డాయి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి నేతలు తమ సామాజిక వర్గ మద్దతుతో పాటు మతపరమైన పోలరైజేషన్ను విజయవంతంగా అమలు చేయగలిగారు. బీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా హిందూ ఓట్ బ్యాంకును బీజేపీకి దగ్గర చేశాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవస్థాపక నిర్మాణం లేకపోయినా భావోద్వేగపూరిత రాజకీయాలతో బీజేపీ ఇక్కడ పుంజుకుంది. ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణలో పాగా వేసిన బీజేపీ ఇదే ఫార్ములాను దక్షిణ తెలంగాణలోనూ వర్తింపజేయాలని చూస్తోంది. అయితే భౌగోళికంగా, సామాజికంగా భిన్నమైన పరిస్థితులు ఉన్న దక్షిణ భాగంలో ఈ వ్యూహం ఎంతవరకు పారుతుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా లేదా అని నిర్ణయించనున్నాయి. ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణలో పాగా వేసిన బీజేపీ ఇదే ఫార్ములాను దక్షిణ తెలంగాణలోనూ వర్తింపజేయాలని చూస్తోంది. అయితే భౌగోళికంగా, సామాజికంగా భిన్నమైన పరిస్థితులు ఉన్న దక్షిణ భాగంలో ఈ వ్యూహం ఎంతవరకు పారుతుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా లేదా అని నిర్ణయించనున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ తన వ్యూహాలను మార్చుకోకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్య అవకాశం లేకపోలేదనే చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకునేందుకు బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.